పోలవరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పోలవరం దుస్థితికి మోడీ, చంద్రబాబు, జగన్ ముగ్గురు కారకులేనని విమర్శించారు. వరప్రదాయిని లాంటి పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకం కావడం దురదృష్టకరమని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అని, కాంగ్రెస్ మానసపుత్రిక అని తెలిపారు. పోలవరంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని ప్రాజెక్టుని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మళ్ళా మొదటికి వచ్చింది. ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఇప్పుడు ఈ యొక్క అప్పర్ కాపర్ డ్యామ్ వచ్చేసి లీకేజ్ అవుతా ఉంది. ఇది రాతి మట్టి కట్టడంగా మొదలుపెట్టలే, ఇది మొదలుపెట్టలేదు. ఇది డయాఫ్రమ్ వాల్ 30% కట్టింది కొట్టుకొని పోయింది వరదలకు. ఇది లీకేజ్ అవుతూ ఉంది. ఇక్కడ ఒక గైడ్ బండ్ నిర్మించింటే 20 కోట్లతో అది కుంగిపోయింది. ఇది పూర్తి కాలే, ఇంకా ఇది పూర్తి కాల, ఇది పూర్తి కాల, ఇది పూర్తి కాల, ఇది పూర్తి కాల. ఓవరాల్గా ఇంతవరకు 21,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అందులో 5,136 కోట్లు కాంగ్రెస్ హయాంలో, 11,762 కోట్లు చంద్రబాబు పాలనలో, 4,167 కోట్ల రూపాయలు జగన్ పాలనలో ఖర్చు పెట్టడం జరిగింది. కానీ మళ్ళా మొదటి